హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త, కింద పడిపోయిన జగన్ 3 దెబ్బలు తగిలాయి. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టఫ్‌తో పాటు డైలీ అప్డేట్స్ కూడా మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ది టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఇక్కడ కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నట్లయితే గనుక, మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కూటమి ప్రభుత్వం గురి చూసి కొట్టింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరస్వతి పవర్ ప్లాంట్ భూములపై ఇటీవల వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరస్వతి పవర్ అసైన్ భూముల తెరపైకి వచ్చాయి. కొందరు తమకు అసైన్ భూములను బలవంతంగా లాక్కున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి న్యాయం చేశానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విచారణకు ఆదేశించారు. 17.69 ఎకరాల భూములు వెనక్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదలికలు వచ్చింది. మాచవరానికి చెందిన సరస్వతి పవర్ అసైన్ భూముల అధికార యంత్రాంగం పరిశీలించింది. ఈ సంస్థకు చెందిన భూములపై ఆరా తీసిన అధికారులు ఆర్ఎస్ఎస్ఆర్, ఎఫ్పిఎంబి రికార్డులు తనిఖీ చేశారు. మాచవరం తహసీల్దార్ క్షీమారాణి, విఆర్ఓ అఖిల్, ఆర్ఐ కోటేశ్వరరావు, సర్వేయర్ సాల్మన్ రాజు, దాచేపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె విజయలక్ష్మి, బిట్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, మనోజ్ల సరస్వతి సిమెంట్ పవర్ భూములను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదిక ఆధారంగా మాచవరం మండలంలోని 17.69 ఎకరాల భూములు వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇకపోతే సరస్వతి భూములపై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం, వేమవరం, చెన్నయ్యపాలెం గ్రామాల్లోని సరస్వతి ప్లాంట్ భూములను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించిన సంగతి అయితే తెలిసిందే. వైఆర్ఎస్ హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టులను తీసుకొచ్చారని, నేటికి సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదు. ఇందులో 1384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్ భూమి ఉంది. ఇంత చేసిన ఫ్యాక్టరీ పట్టలేదు, కానీ అన్నా చెల్లెలు మాత్రం వీటిని అయితే దోచుకున్న సంగతి అయితే తెలిసిందే. ఇదండి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.